కానీ ప్రాపర్టీ ప్లాట్ తీసుకున్న తర్వాత హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి చూసుకోవాలంటారు? డబ్బులు లక్షలు ఖర్చు పెడుతున్నారు, కొంతమంది కోట్లు ఖర్చు పెడుతున్నారు. బట్ సింపుల్ మిస్టేక్స్ ఆర్ బికమింగ్ వెరీ కాస్ట్లీ. ప్లానింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయి, లేదంటే రాంగ్ గైడెన్స్ ఉండొచ్చు, మెటీరియల్ చాయిసెస్ ఉండొచ్చు, లోకల్ అడాప్టేషన్ లేదు, వెంటిలేషన్. ఈ ప్రయారిటైజ్ చేయకుండా ఇల్లులు కన్స్ట్రక్షన్ చేయడం, ఆఫీసెస్ చేయడం అండ్ లివింగ్ ఇన్ దట్ రిగ్రెటింగ్ ఇట్. బేసికల్ ఎగ్జాక్ట్లీ ప్లాట్ సెలెక్ట్ చేసేటప్పుడు వాట్ ఇస్ ద మెయిన్ థింగ్ హ్యావ్ టు సీ? ల్యాండ్ సెలెక్ట్ చేసేటప్పుడు అన్ని నియర్ బై చూసుకుంటారు, కానీ లైట్ అండ్ వెంటిలేషన్, గాలి వెలుతురు వస్తుందా అనే విషయం ఒక్కటి మిస్ చేస్తారు, విచ్ ఇస్ గోనా బి కాస్ట్లీ ఫర్ దెమ్ నెక్స్ట్ మెనీ ఇయర్స్ కమింగ్ అహెడ్. ఇట్స్ ఆల్ అబౌట్ లైట్ అండ్ లైట్. సో ఒక బ్యాడ్ వెంటిలేటెడ్ స్పేస్ లో కనుక ఆర్ డార్క్ అండ్ గ్లూమీ స్పేస్ లో ఉంటే దర్ లైఫ్ ఇస్ గోనా బి మిజరబుల్ ఫర్ ద నెక్స్ట్ 20-30 years. అసలు మన ట్రెడిషనల్ వాస్తు మోడర్న్ ఆర్కిటెక్చర్ అసలు మిక్స్ అవ్వగలుగుతుందా? టు బి వెరీ ఫ్రాంక్, ఎస్ అండ్ నో. సో నిజం లైక్ ఆర్కిటెక్ట్ ని హైర్ చేసుకుంటే ఓవరాల్ గా కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందని చెప్పింది, నాకు నిజమేనా? దట్స్ ట్రూ. ఆర్కిటెక్ట్ అంటే కథ తీసుకుంటారు, బాహుబలి రేంజ్ లో తీద్దాం అనుకుంటారు, కానీ స్వాప్ చేసి సంపూర్ణేష్ బాబుని పెడతారు, బాహుబలి రాలేదు అనుకుంటారు. సో కథ బాగాలేదంటే కాదు, క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఆ కథ సూట్ అవ్వాలి. సో అలాగే వెండర్స్ కి సూట్ అవ్వాలి, కోఆర్డినేషన్ సూట్ అవ్వాలి, మెటీరియల్ సూట్ అవ్వాలి. ఇట్స్ ఏ హోల్ ప్యాకేజ్. ఈ రోజు మనతో ఉన్నారు ఆర్కిటెక్ట్ సందీప్ గారు. వెల్కమ్ టు గెట్ రియల్ రిపోర్ట్ రియల్ ఎస్టేట్ సందీప్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో మా ఆడియన్స్ కోసం మీ గురించి, మీ యొక్క 7 Square ఆర్కిటెక్ట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? హాయ్, థ్యాంక్ యూ మోహన్ ఫర్ హ్యావింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్కిటెక్చర్ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ రిలేటివ్గా తెలిసిన ఫీల్డే. ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు అనేది. బట్ మై జర్నీ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇస్ డిఫరెంట్ బికాస్ నేను చూసింది తిరుపతి లాంటి ప్లేసెస్లో, బీయింగ్ బ్రాటప్ ఓవర్ హియర్, హౌసెస్కి మంచి డిమాండ్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. బట్ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగిన వాళ్ళు అండ్ చెప్పగలిగిన వాళ్ళు, గైడ్ చేయగలిగిన వాళ్ళు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, కొంతమంది కోట్లు ఖర్చు పెడుతున్నారు. బట్ సింపుల్ మిస్టేక్స్ ఆర్ బికమింగ్ వెరీ కాస్ట్లీ. ప్లానింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయి, లేదంటే రాంగ్ గైడెన్స్ ఉండొచ్చు, మెటీరియల్ చాయిసెస్ ఉండొచ్చు, లోకల్ అడాప్టేషన్ లేదు, వెంటిలేషన్. ఈ ప్రయారిటైజ్ చేయకుండా ఇల్లులు కన్స్ట్రక్షన్ చేయడం, ఆఫీసెస్ చేయడం అండ్ లివింగ్ ఇన్ దట్ రిగ్రెటింగ్ ఇట్. సో ఇదేమవుతుందంటే దిస్ మేడ్ మీ థింక్, why can't we become an architect and solve this problem? So that's what 7 Square has born with. So that's the main vision. So we're trying to solve as many people's problems as possible by helping them to build a beautiful house or beautiful office space that they always dreamed of. నైస్. సో ఇప్పుడు బేసికల్లీ రియల్ ఎస్టేట్లో చాలామంది ప్లాట్లు పర్చేస్ చేసేటప్పుడు దాని యొక్క లీగల్ డాక్యుమెంట్స్, లొకేషన్, థింగ్స్ చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రాపర్టీ ప్లాట్ తీసుకున్న తర్వాత హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి చూసుకోవాలంటారు? చెప్పినట్టు ఇందాక లీగల్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఈ ప్లేస్లో నేను లివబుల్లా కాదా అండ్ నా చుట్టూ ఉండేది ఎలాంటి ఎన్విరాన్మెంట్, ఇవన్నీ బేసిక్ చెక్స్ ఉంటాయి త్రూ పర్స్పెక్టివ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సైడ్ నుంచి. బట్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్ నేను చూస్తుంది ఏంటంటే హౌ ఇస్ ద నైబర్హుడ్, రైట్? సో అండ్ ద క్లైమేటిక్ కండిషన్ ఆఫ్ దట్, సాయిల్ ఎలా ఉంది, ఎలాంటి సాయిల్ అండ్ ఎలాంటి సాయిల్ టెస్ట్ చేస్తున్నామో మనం దాన్ని అనేది ఒక చెక్ చేస్తాం. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నవి లైక్ నేరోగా ఎడ్జ్ కట్టేసిన హౌసెసా లేదా ప్రాపర్ లీజర్గా ఇచ్చిన హౌసెసా. సో వీ సీ లైక్ మెనీ కమ్యూనిటీస్లో ఏమవుతుందంటే మ్యాక్సిమం ఎండ్ టు ఎండ్ కట్టేసి దే ట్రై టు మ్యాక్సిమైజ్ ఇట్ వితౌట్ ఎనీ వెంటిలేషన్. సో వీ సీ లైట్ అండ్ ద క్లైమేటిక్ కండిషన్స్ యాజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. Second, neighborhood, amenities and the facing as second priority. So this is how we look at it. ఓకే. సో బేసికల్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మా దగ్గర ప్లాట్స్ తీసుకునే వాళ్ళు యూజువల్గా హైయెస్ట్ ప్రయారిటీ లొకేషన్కి ఇస్తూ ఉంటారు. లైక్ మాకు తిరుపతి బస్ స్టాండ్ పక్కనే ఉండాలి, లేదా రైల్వే స్టేషన్ పక్కనే ఉండాలి, లేదా మా అబ్బాయి స్కూల్ పక్కనే ఉండాలి, లేదా మా బంధువులు పక్కనే ఉండాలి అనేది అంతా ప్లాట్ ఎక్కువ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ప్రిఫర్ చేయడం కరెక్ట్ అంటారా, లేదా బేసికల్ ఎగ్జాక్ట్లీ ప్లాట్ సెలెక్ట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ హ్యావ్ టు సీ? దానిలో ఇంకో పాయింట్ ఐ యాడ్ ఇట్ అప్. చాలామంది నాకు ఈస్టే కలిసి వస్తుందండి, వెస్టే కలిసి వస్తుంది, సౌత్ అయితే అసలు మాకు పనికిరాదు అండ్ నార్త్ అయితే ఏమోనండి అని. వాస్తు అనేది చాలా ప్రయారిటైజ్గా చూస్తారు, సేయింగ్ ఈ ఫేసింగ్ ఉంటే మాకు బాగుంటుంది. బట్ వాస్తు డెవలప్ అయ్యింది బేస్డ్ ఆన్ క్లైమేటిక్ కండిషన్స్. సో ఆ క్లైమేట్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయకుండా ఫేసింగ్ ఒకటే అబ్జర్వ్ చేస్తారు, ఎటువైపు ఉంది అనేది.
సో ఫస్ట్ ఈస్ గన్ బి యువర్ ఫేసింగ్, ఏ ఫేసింగ్లో ఉంది, ఎలాంటి స్పేస్ వస్తుంది అని. దెన్ సెకండ్ ఈస్ గన్ బి హౌ ఈస్ ద న్యాచురల్ లైట్. ఇట్స్ ఆల్ అబౌట్ లైట్ అండ్ లైట్. సో ఒక బ్యాడ్ వెంటిలేటెడ్ స్పేస్లో కనుక ఆర్ డార్క్ అండ్ గ్లూమీ స్పేస్లో ఉంటే దర్ లైఫ్ ఈస్ గన్ బి మిజరబుల్ ఫర్ ద నెక్స్ట్ 20-30 years. ల్యాండ్ సెలెక్ట్ చేసేటప్పుడు అన్నీ నియర్ బై చూసుకుంటారు, కానీ లైట్ అండ్ వెంటిలేషన్, గాలి వెలుతురు వస్తుందా అనే విషయం ఒక్కటి మిస్ చేస్తారు, విచ్ ఈస్ గన్ బి కాస్ట్లీ ఫర్ దెమ్ ఫర్ ద నెక్స్ట్ మెనీ ఇయర్స్ కమింగ్ అహెడ్. సో మేము చూసే పర్స్పెక్టివ్లో ఎంతసేపు అన్నా హౌ కెన్ వీ మ్యాక్సిమైజ్ ద లైట్. సో ఓకే, కానీ ప్రెసెంట్ వాస్తు పరంగా మనం ఎప్పటి నుంచో ట్రెడిషన్స్ అనేది వాస్తు అనేది మన ఇండియన్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. సో కానీ మోడర్న్ ఆర్కిటెక్చర్ కింద వచ్చాక లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ డిజైన్స్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ఫేస్ విచ్ యూ డూ. అసలు మన ట్రెడిషనల్ వాస్తు మోడర్న్ ఆర్కిటెక్చర్ అసలు మిక్స్ అవ్వగలుగుతుందా? టు బి వెరీ ఫ్రాంక్, ఎస్ అండ్ నో. సో ఎస్ ఇన్ ఎ వే దట్ మోడర్న్ ఆర్కిటెక్చర్ అనేది క్లైమేటిక్ బేస్డ్ మీద ఉంటుంది, క్లైమేటిక్ రెస్పాన్సివ్ డిజైన్స్ ఉంటాయి. ఆ క్లైమేటిక్ రెస్పాన్సివ్ డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా వాస్తు అనేది ఓకే అయిపోతుంది. సో సౌత్ ఈస్ట్లో కిచెన్ పెట్టమంది, సౌత్ ఈస్ట్లో పొద్దునే సూర్యుడు వస్తాడు, అక్కడ ఫస్ట్ రైస్ పడతాయనే, కానీ సౌత్ ఈస్ట్లో పెడితే వాళ్ళకేదో మంచి జరుగుద్దనో లేదంటే ఇంకోటో కాదు. ఇట్ ఈస్ అబౌట్ ఎ టైమ్ వేర్ ఇట్ హ్యాస్ బీన్ సర్టెన్ లైఫ్ స్టైల్లో ఉన్నారు, లైట్లు లేవు. సో ఏది చేయాలన్నా దేవర్ బేస్డ్ ఆన్ సన్ అండ్ ఫ్యాన్స్ అండ్ ఏసీస్ లేని టైం కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్. నౌ వెన్ ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ సెంట్రలైజ్డ్ ఏసీస్ అండ్ ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఆర్ దేర్, ఇట్స్ గుడ్ టు యూజ్ ద న్యాచురల్ వెంటిలేషన్. అండ్ దెన్ అగైన్ ఈ పర్సనల్ సైడ్ ఏదైతే మనం ఎన్క్లోజ్డ్ స్పేస్లోకి వచ్చేసామో, ఈవెన్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ వెంటిలేషన్ కమింగ్ ఇన్ త్రూ అవుట్ ద డే, యూ షుడ్ హ్యావ్ ఇట్ వన్స్ ఇన్ ఎ డే. సో చీకట్లోనే ఎప్పుడన్నా కానీ చెదలు కానీ ఏదన్నా కానీ పెరిగేవి, వెలుతురు పడుతుంది, సన్ హిట్ అవుతుంది అంటే యువర్ బి గుడ్. చాలామంది ఈ ఫేసింగ్లో కలిసి వచ్చిన ఆ ఫేసింగ్లో, ట్రస్ట్ మీ, యూ గో టు ఎనీ గుడ్ వెంటిలేటెడ్ హౌస్ అండ్ యుల్ బి గుడ్, యుల్ బి సార్టెడ్. యా, ఐ ఆల్సో లిజన్ లైక్ ఆర్కిటెక్చర్ యొక్క డిజైన్ బట్టి వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా డిపెండ్ అయి ఉంటుందని చెప్పి విన్నాను, అది నిజమేనా? see that's a much debatable question, but thing is yes. ఎలా అంటే మేము డిజైన్ చేసే స్పేసెస్లో వీ ట్రై టు మేక్ షూర్ దట్ ఒక రెసిడెన్స్లో అట్లీస్ట్ ఒక ఓపెన్ టు స్కై ఆర్ ఒక డబుల్ హైట్ స్పేస్ ఉండేది. ఎందుకు అంటే మేజర్లీ ఇల్లులు ఎలా అయిపోయినాయి అంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్ అయిపోవడం వల్ల యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ సార్ట్. యూ హ్యావ్ యువర్ ఓన్ స్పేస్, మీ రూమ్లోనే అన్నీ ఉంటాయి. సో యు ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఫర్ ఎనీ రీజన్. Architecture job is not to create a space where they are luxury and వాళ్ళు అలాగే ఉన్నారు. They have to create spaces where people bump into each other. See, frankly speaking, if you're not talking about building అంటే ఒక మన ఊర్లో ఎవరన్నా కలవాలి, మీ పక్కింటి వాళ్ళు తెలీదు, ఎదురింటి వాళ్ళు తెలీదు, ఆ పక్కింటి వాళ్ళు తెలియదు. అదే ఇమాజిన్ మీ ల్యాండ్లో ఒక పార్క్ ఉందనుకుందాం, మీ సైట్ ఆపోజిట్లోనే ఒక మంచి పార్క్ ఉందనుకుందాం, వేర్ ఎన్ యూ గో ఇన్ మార్నింగ్ ఫర్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఆర్ జిమ్. అలా మీ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీలో మీరు తెలుసుకోవడం, మీరు ఎవరు, మీరు ఏంటి, మీ చుట్టూ ఎవరు ఉన్నారు అనేది మీకు తెలుస్తుందా తెలీదా? సో ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ ఫీలింగ్ రావాలంటే యూ నీడ్ ఏ ప్రాపర్లీ డిజైన్డ్ విత్ ఇంటెంట్. సో హౌ డస్ దిస్ ఇంపాక్ట్? మీకు ముంబైలో దెర్ ఇస్ దిస్ ప్లేస్ కాల్డ్ బాండ్రా. సో బాండ్రా అనే ఏరియా ఉంది. ఆ ఏరియాని మీరు ఎప్పుడన్నా అనలైజ్ చేస్తే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ డంప్ యార్డ్, అంటే వేస్ట్ ల్యాండ్ అనమాట అది. నౌ ఇట్ ఈస్ ద మోస్ట్ హాటెస్ట్ రియల్ ఎస్టేట్ స్పేస్ ఇన్ ఇండియా, కాస్ట్లీయెస్ట్. ఒక అపార్ట్మెంట్ కావాలంటే చాలా కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఫండమెంటలీ దే హ్యావ్ డెవలప్డ్ ద వేస్ట్ వాటర్ ఫ్రంట్ ఇంటూ ఎ ప్రాపర్ ఏరియా అండ్ క్రియేటెడ్ స్పేసెస్ వేర్ పీపుల్ కెన్ కమ్ అండ్ సిట్. సో ఎప్పుడైతే రియల్ ఎస్టేట్కి లైఫ్ యాడ్ అవుతుందో వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. యా, సపోజ్ ఇప్పుడు ప్లాట్ తీసుకున్నారు, సో తీసుకున్న తర్వాత లైక్ యూజువల్ గా ఫస్ట్ థింగ్ ఇస్ ప్లానింగ్. సో ఆర్కిటెక్ట్ ని అసలు ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి ప్లాట్ తీసుకున్న తర్వాత? ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ నేనైతే ప్లాట్ కొనక ముందే. ఎందుకు అంటే యాజ్ ఆర్కిటెక్ట్స్ వీ సీ ద పొజిషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఆప్షన్స్
ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ కొనుక్కోవడానికి విల్ బీ ఏబుల్ టు సజెస్ట్ యూ ఇన్ ఎ ప్రాపర్ వే ఎక్కడ ఎలా వస్తుందని. సో ప్లాట్ ఐడెంటిఫై చేసేది ఇది మెనీ బిల్డర్స్ ప్రాక్టీస్ చేస్తారు కూడా. ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసినప్పుడు దే విల్ సీ హౌ మచ్ ఏరియా ఆర్ దే గెటింగ్, ఫేసింగ్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా, కట్స్ ఏమైనా పోతున్నాయా అని అన్నీ చెక్ చేశాక ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ దెన్ దే విల్ గో విత్ ద వెంచర్. బట్ చిన్న స్పేసెస్ అండ్ రెసిడెన్సెస్కి వచ్చేసరికి ల్యాండ్ ఉన్నదే కొంచెం ఉంటుంది కాబట్టి దే విల్ డైరెక్ట్లీ గో టు ఏ కాంట్రాక్టర్ అండ్ ఏ ఇంజనీర్, గెట్ ఇట్ అప్రూవ్డ్, ప్లాన్లన్నీ అప్రూవ్ చేసుకొని అప్పుడు వస్తారు మా దగ్గరికి. బట్ ముందే వస్తే కనుక ఈ ఆప్షన్స్ లిమిటెడ్ అయిపోయేది, మాకు కాస్త అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. వీ కెన్ ప్లాన్ ఇన్ ఎ బెటర్ వే. యా. సో జస్ట్ నో ఐఎమ్ లిజనింగ్ లైక్ ప్లాట్ కొనకముందే ఆర్కిటెక్ట్ని కన్సల్ట్ అయితే ఇంత బెస్ట్ ఉంటుందని. సో లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న ఇండివిజువల్ ప్లాట్ పర్చేస్ చేస్తున్న వాళ్ళందరూ ఇనిషియల్గా ఆర్కిటెక్ట్ని కన్సల్ట్ అవ్వాలన్నా, లేదా ప్రతి ప్లాట్ కొనే దగ్గర మీరు వెళ్ళాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. సో లేదా మీ దగ్గర ఏమైనా స్టాండర్డ్ సైజెస్ ఉంటాయి, ఈ సైజెస్లో అయితే మీకు హౌస్ అనేది చాలా బాగొస్తుంది అన్నట్టు ఏదైనా స్పెసిఫిక్గా ఉన్నాయా? లైక్ యూజువల్లీ 30x40 కానీ లైక్ 40x60 ఇలాంటి కొన్ని మెజర్మెంట్స్ ఆఫ్ సైట్స్లో బాగుంటుంది, అట్లా ఏదైనా స్పెసిఫిక్ అలా ఏమన్నా ఉంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ఫేసింగ్ అగైన్. ఎందుకంటే వాస్తు కన్స్ట్రెంట్ వచ్చేసరికి వెస్ట్లో వదిలిన సెట్ బ్యాక్ ఏదైతే ఉందో అండ్ ఈస్ట్కి వచ్చేది మారుతుంది. బికాస్ ఆఫ్ ద న్యూ సెట్ బ్యాక్ రూల్స్ ఎనీ సైట్ ఈస్ కంఫర్టబుల్లీ గుడ్, బట్ వీ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ ప్రయారిటీ బట్టి. సో ఇఫ్ సంబడి ఈస్ గోయింగ్ ఫర్ న్యూ జెన్ ఒక డూప్లెక్స్ హౌస్ ఆర్ సంథింగ్ పార్కింగ్తో పాటు కావాలి అనుకుంటే మేబీ అరౌండ్ 30x40 ఇస్ వేర్ పీపుల్ కెన్ స్టార్ట్ విత్. కొద్దిగా విడ్త్ 30 ఉండి 45-50 ఉంటే కూడా ఇట్ వుడ్ బి వెరీ మచ్ బెనిఫిషియల్. అది యూజువల్గా మనం చూస్తుంటే ఓల్డ్ ప్లాట్స్ ఆర్ ఓల్డ్ హౌసెస్ అన్ని 20 feet ఆర్ 15 feet ఆర్ 25 feetలో కూడా ఉంటాయి. కరెక్ట్. సో బేసికల్లీ ఐ థింక్ అలాంటి సైజెస్లో ఉంటే అసలు హౌసే ఐ థింక్ డిజైన్ చేయాలన్నా ఐ థింక్ కొంచెం కష్టంగా ఉంటుంది. విడ్త్ అనేది కొంచెం 30 అన్న ఉంటే బాగుంటుంది కదా. కరెక్ట్, 30 వుడ్ బి గుడ్, బట్ అలానే 20తో అని కాదు. వీ హ్యాడ్ రీసెంట్లీ డిజైన్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ వాస్ వెరీ హార్ట్ఫుల్ ఫర్ అస్. సో ఏంటి అంటే వీ హ్యాడ్ ఓన్లీ 22 feet ఎండ్ టు ఎండ్, బట్ వీ ప్రొవైడెడ్ స్కైలైట్స్, ఓపెన్ స్పేసెస్, అది ఎలా అనేది. సో దట్స్ అవర్ డ్రీమ్ టు యునో క్రియేట్ లైట్ ఇన్ టు ద హౌస్ అండ్ వీ ట్రై టు మ్యాక్సిమైజ్ ద వెంటిలేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఏదన్నా ఇప్పుడు 30 feet అండ్ అబోవ్ ఉంటే ఇట్ విల్ బీ గుడ్, because walls and setbacks poga you will be landing up with somewhere around 22-23ish, so which is decent for good space and కొద్దిగా ప్లాన్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో ఐ లిజన్ లైక్ ఆర్కిటెక్ట్ని హైర్ చేసుకుంటే ఓవరాల్గా కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందని చెప్పింది నేను, అది నిజమేనా? నిజంగా తగ్గుతుందా? దట్స్ ట్రూ. ఎలా అంటే చాలామందికి తెలియంది ఏంటంటే ఆర్కిటెక్ట్ అంటే ఒక మామూలుగా అర్థం అవడం కోసం చెప్పగలిగేది, కథ తీసుకుంటారు, బాహుబలి రేంజ్లో తీద్దాం అనుకుంటారు, కానీ స్వాప్ చేసి సంపూర్ణేష్ బాబుని పెడతారు, బాహుబలి రాలేదు అనుకుంటారు. సో కథ బాగాలేదంటే కాదు, క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఆ కథ సూట్ అవ్వాలి. సో అలాగే వెండర్స్కి సూట్ అవ్వాలి, కోఆర్డినేషన్ సూట్ అవ్వాలి, మెటీరియల్ సూట్ అవ్వాలి. ఇట్స్ ఏ హోల్ ప్యాకేజ్. సో డైరెక్టర్ అనే పార్ట్ ఏదైతే ఉందో అది ఆర్కిటెక్ట్ ప్లే చేస్తాడు. సో వేర్ వీ విల్ బీ ఇన్వాల్వింగ్ డిఫరెంట్ వెండర్స్, కమ్యూనిటీస్, వాళ్ళు ఏం చేయాలని అందరికీ ముక్కలుగానే తెలుసు, ఒక డైరెక్టర్కే పూర్తిగా తెలుసు. సో ఆర్కిటెక్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గివ్ యూ ఏ గైడెడ్ మ్యాప్. సో స్టార్ట్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండ్ ఏంటి. చాలామంది ఏం చేస్తారు అంటే ఖర్చులు పెట్టాలి, ఇల్లు స్టార్ట్ చేయాలంటే స్టీల్ మంచిది వేయాలి, సిమెంట్ మంచిది వేయాలని మొత్తం ఫౌండేషన్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తారు. దాని ఫస్ట్ ల్యాబ్కి వచ్చేసరికి ఉన్న డబ్బుల్లో ఇంకా స్టీల్ మంచిది వేయాలని చెప్పి ఇంకొద్దిగా వేస్తారు. విండోస్ పెట్టేసరికి అబ్బా మంచి విండోస్ పెట్టాలి అని. కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే లాస్ట్కి కర్టన్స్ పెట్టుకునే టైం దగ్గరికి వచ్చేసరికి డబ్బులు అయిపోయినాయి అంటారు. 100 రూపాయలు అనుకుంటారు, 200 తీసుకొస్తారు. ఆ 200 తెచ్చాక అమ్మో నేను 100 రూపీస్ ఖర్చు పెట్టేశాను. ఎలా అంటే ఒక చోట 10, ఇంకో చోట 10, ఇంకో చోట 10, ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే యుల్ గెట్ దట్ ప్లే. సో ఆ లిమిట్ ఏదైతే ఉందో ఆర్కిటెక్ట్ కెన్ కంట్రోల్ ఇట్, బికాస్ ఎవ్రీ ఇంక్రీజ్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ డెసిషన్. ఆ డెసిషన్లో ఎందుకు తీసుకున్నామంటే అది బెస్ట్ ఏమో అని. బట్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్? దట్స్ ఎ కాల్ దట్ ఆర్కిటెక్ట్ కెన్ హెల్ప్ యూ విత్. సో ఇనిషియల్లీ ఎవరైనా ప్లాట్ తీసుకున్న వాళ్ళు మీ దగ్గర డిజైనింగ్కి వస్తే లైక్ కంప్లీట్లీ ఒక డిజైన్ యొక్క కన్స్ట్రక్షన్ ఎంత ప్రైస్ అవుతుందని కూడా మీరు చెప్తారా?
యా మేజర్లీ ఎంత బాల్ పార్క్లో ఉంటామో అనేది వి విల్ అండ్ కొంతమంది డీటెయిల్డ్ అండ్ బిగ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అయితే బీఓక్యూస్ కూడా విల్ ట్రై టు మేక్ దెమ్. బట్ మేజర్లీ ఏంటంటే అవర్ ఐడియా ఇస్ టు గైడ్ ద క్లయింట్ బికాజ్ ఈ రోజుల్లో ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. సో ఇంటర్నెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. బట్ తెలిసినంత మాత్రాన అదే చేయగలమని కాదు. నోయింగ్ ఈజ్ సపరేట్, డూయింగ్ ఈజ్ సపరేట్. సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఫ్రమ్ నోయింగ్ టు డూయింగ్. సో ఆ హెల్ప్ చేయడానికి మేము ఉన్నాము అండ్ వీ టేక్ ద ప్రాసెస్ ఆఫ్ వాళ్ళ డ్రీమ్ ఏంటి, వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళు అనుకున్న బడ్జెట్కి కాన్ఫ్లిక్ట్ వస్తుందా, ఒకవేళ లేదు అంటే ఆ బడ్జెట్లో ఆ డ్రీమ్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలము. ఇప్పుడు నేను 100% చేయలేకపోయినా ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ టు 80 or 85%. సో ఆ విధంగా ఐ కెన్ గివ్ ఇట్ ఎ షాట్ అండ్ వీ కెన్ మ్యాక్సిమైజ్ ఇట్ బికాస్ సంబడి ప్రయారిటైజ్ యునో good ventilation or good parking space or good living room or good bedroom. So we can prioritize your fund 100 రూపాయలు దేనికి ఎంత అలొకేట్ చేస్తే మీరు అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేయగలరు. నాట్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి పర్ఫెక్ట్. సి ఇంట్లో హస్బెండ్ అంటాడు ఐ నీడ్ ఎ బిగ్ లివింగ్ రూమ్, సూపర్ ఉండాలి, హోమ్ థియేటర్ ఉండాలి. వైఫ్ విల్ సే దట్ ఐ నీడ్ ఎ కిచెన్. సో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ దేర్. నాకు ఒక కిచెన్ కొనివ్వా అనేసి, నాకు ఒక లివింగ్ రూమ్ చేసుకునే సుఖం లేదా అనేసి. సో ఇవి వీల్ ట్రై టు బ్యాలెన్స్ దెమ్. అది బేసికల్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక 1500 స్క్వేర్ ఫీట్ లో ప్లాట్ పర్చేస్ చేశారు. ఓకే. ఇప్పుడు కొంతమందికి బడ్జెట్ 50 lakhs ఉంటుంది, కొంతమందికి 1 crore ఉంటుంది, కొంతమందికి 2 crore ఉంటుంది. సో వాళ్ళు చెప్పే బడ్జెట్ తగినట్టు మీరు డిజైనింగ్ అనేది ఉంటుందా, లేదా హౌ యాక్చువల్లీ ఇట్ స్టార్ట్స్ లైక్, లేదా మీ ప్లాన్ మీరు ఇచ్చేస్తారు దాన్ని బట్టి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారా, లేదు దీంట్లో డిజైన్ యూజువల్లీ ప్లానింగ్ ఒకటి ఉంటుంది లైక్ విచ్ వి డిజైన్ ఆన్ ద గ్రౌండ్. సో దాని తర్వాత మళ్ళీ డిజైన్ లైక్ కంప్లీట్లీ ఇంటీరియర్ డిజైన్ ఆర్ సరే ఎవ్రీథింగ్. అంటే మీరు అసలు ఎగ్జాక్ట్లీ ఏమేమి చేస్తారు, క్లయింట్ యాక్చువల్లీ మీ దగ్గరికి ఎలా వస్తారు, మీరు ఏమేమి చేస్తారు, టిల్ ఎంత ఎండ్ వరకు మీరు మొత్తం అనేది వర్క్ చేస్తారు. క్లయింట్ నార్మల్గా వచ్చినప్పుడు దే కమ్ అప్ విత్ బడ్జెట్ సేయింగ్ దట్ ఇన్స్టాగ్రామ్లో చూసామండి మాకు 15 lakhsకి ఇల్లు వచ్చేస్తున్నారు, 40 lakhsకి బెంగళూరులో డూప్లెక్స్ హౌస్ కట్టేసాను అన్నారు. సో ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, మేము ఆ బడ్జెట్లో కావాలన్నారు. బట్ వాట్ వీ ట్రై టు డూ ఇస్ విల్ ట్రై టు రియలిస్టికలీ మ్యాప్ ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటి, బికాస్ పీపుల్ హ్యావ్ స్టాప్డ్ నోయింగ్ దేర్ రిక్వైర్మెంట్స్. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ బికమ్ విత్ నాకు 3 BHK కావాలి, నాకు ఒక డూప్లెక్స్ హౌస్ కావాలి. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్? మీ ప్రొఫెషన్ బేస్డ్గా మీకు ఎలాంటివి సూట్ అవుతాయి, మీకు ఏముంటే బెటర్ ఉంటుందో సజెస్ట్ చేస్తాం. దెన్ విల్ కమ్ ఇన్ టు ఏరియా మ్యాపింగ్. ఎంత ఏరియా కన్స్ట్రక్షన్ చేయాలి, దానిలో మీ బడ్జెట్ ఎంతలో స్క్వీజ్ అవుతుంది, అండ్ దాని తర్వాత ఇంటీరియర్స్కి ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది. బికాస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమవుతుందంటే ఒక ₹1 కోటి బడ్జెట్ నాకు ఇంటికి అన్నారంటే నాకు 6-7 lakhsలో మొత్తం ఇంటీరియర్స్ అయిపోవాలి అనేసి వస్తారు. సో ఏమవుతుందంటే 6-7 lakhs అని దిగి అది నెమ్మదిగా 10 అయ్యి 12 అయ్యి 15 అయ్యి 30 అయ్యి 40 అయ్యి 40 అయ్యాక అప్పుడు తెలుసుకుంటారు దట్ ఈ మాత్రం ఖర్చు పెడితే కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. మేము ముందు విల్ ట్రై టు గైడ్ దెమ్, యు ఆర్ ఎట్ దిస్, అట్లీస్ట్ యూ నీడ్ దట్. సో ప్రిపేర్డ్గా ఉండండి సో దట్ లాస్ట్కి వచ్చేసరికి యూ వోంట్ ఫీల్ ద పించ్. ఎందుకంటే చాలామంది ఇల్లు కడితే ఎగ్జాస్ట్ అయిపోయి లోపలికి వెళ్ళేసరికి అలిసిపోయి పడుకుంటారు, ఇంకా మాకు చాలు మేము ఖర్చు పెట్టేసామని. బట్ అది బడ్జెట్ అలొకేట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మా పార్ట్ ఎలా ఉంటుందంటే యూ హ్యావ్ ల్యాండ్ విచ్ ఇస్ ఫిక్స్డ్, దానిలో ఎలా బిల్డ్ చేస్తే మీ బడ్జెట్లో స్క్వీజ్ అవుద్ది, ఏం స్పెక్ వాడితే మీరు అనుకున్న రేంజ్. కొంతమంది ఇంటీరియర్స్ చేసుకుంటారు, నాకు లైఫ్ టైం కావాలంట, బట్ దే విల్ బీ ఏబుల్ టు థింక్ లైఫ్ టైమ్ యాజ్ 30 years or 40 years. సో దాని తగ్గట్టు మేము ఏ మెటీరియల్స్ వాడాలి, ఎలాంటి కాస్టింగ్స్ వెళ్ళాలి. ఫినిష్ కెన్ బి అచీవ్డ్ ఇన్ ఎనీ మెటీరియల్, బట్ ప్రైస్ ఇస్ వాట్ వీ లుక్ ఫర్ టు మేక్ షూర్ దట్ దే డ్రీమ్ ఇస్ కమింగ్ ట్రూ. ఓకే. సో యాజ్ అ బేసికల్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం యాక్చువల్లీ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్కి అసలు డిఫరెన్స్ ఏముంటుంది? సో మేజర్లీ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ వచ్చేసరికి దే బోత్ డిజైన్ ద స్పేసెస్. బట్ ఆర్కిటెక్ట్కి ఇంటీరియర్ డిజైనర్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ దే వుడ్ బీ నోయింగ్ హౌ టు మ్యాప్ దేర్ సర్వీసెస్. అంటే నాకు ఏసీ ఉంది, ఏసీకి ఏం కావాల్సి ఉంటుంది, ఏసీకి సీలింగ్ హైట్స్ ఎంత ఉండాలి, స్విచ్ బోర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని మ్యాప్ చేయాలా, లైట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని ఎలా చేయాలని నేను చూస్తాను. దాన్ని నా లిమిటేషన్స్గా పెట్టుకొని నా డిజైన్ స్టార్ట్ చేస్తాను. యాజ్ ఎన్ ఆర్కిటెక్ట్ కెన్ మోడిఫై దట్
విత్ ఏ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అండ్ హౌ కెన్ ఐ మూవ్ దోస్ స్పోర్ట్స్ టు మ్యాచ్ మై డిజైన్, రైట్? దాని తర్వాత ఇంటీరియర్ డిజైనర్ వచ్చేసరికి హీఈస్ గోన్ బి లైక్, దానిలో మన వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇంటీరియర్ డిజైనర్ కన్నా ఇంటీరియర్ డెకరేటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వేర్ ఇన్ దే సీ వన్ థింగ్ దే పుష్ ఇన్ టు ద డిజైన్. అంటే ఎక్కడో నెట్లో దొరుకుతుంది, ఇది ఇక్కడ తీసుకొచ్చి పెడతాం, ఇక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం. దట్ డజంట్ బికమ్ ఏ థీమ్. ఈచ్ వాల్ ఇండివిజువల్గా బాగుంటుంది కానీ అన్నీ కలిపితే ప్యాకేజ్ లాగా ఉండదు. సో ఆర్కిటెక్ట్ ఆర్ ఎ ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్ విల్ బీ ఏబుల్ టు ప్రజెంట్ ఎ థీమ్. నాట్ ఎవ్రీ రూమ్ షుడ్ షౌట్, బట్ మీ స్పేస్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే విజన్లో అనుకున్నారో ఆ స్పేస్ కావడానికి ఆ థీమ్ ఏం సెట్ చేయాలి, దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, ఎలాంటివి పెడితే మనం ఆ బడ్జెట్లో ఆ అనుకున్న థీమ్కి అనుకున్న రేంజ్కి అవుట్పుట్ ఇవ్వగలం. ఎందుకంటే రాజమౌళి సినిమాలాగా ఉంటుంది బాహుబలి ఇందాక చెప్పినట్టు. సో స్టార్టింగ్ ఎంతలో అయిపోద్ది అంటే 200 కోట్లు అయిపోద్ది సార్, పెంచుకుంటూ 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 వెళ్ళి సార్ 700 crores అయింది. అలా అందరికీ ఉండదు కాబట్టి సో వీ స్టార్ట్ విత్ ఏ ప్రాపర్ డిజైన్, దెన్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఆ డ్రాయింగ్స్ని వెండర్స్కి ఇస్తాము, వెండర్స్కి ఇచ్చాక మెటీరియల్ ఎస్టిమేట్ వేస్తాం, ఎస్టిమేట్ వేసాక then we'll get into execution. So before the execution, you'll be completing all the background work. So by the time you are getting into execution, it is only a choice of finisher selection. Ante. మిగతావన్నీ అయిపోతాయి. So your cost is fixed. ప్లాట్ కొనే వాళ్ళు మేజర్గా చేసే మిస్టేక్స్ ఏమంటారు? ఫస్ట్ కన్సల్ట్ అవ్వకపోవడం. సో జోక్స్ పార్ట్, సీరియస్గా చెప్పాలంటే మాకు ప్రాక్సిమిటీ ఉంది ఆర్ డెవలప్మెంట్ వచ్చేస్తుందంట, అటు గ్రో అయిపోతుందంట అనేసి మ్యాక్సిమం వెళ్తారు. ఎ స్మాల్ కన్సల్టేషన్ విత్ ఎనీ ఆర్కిటెక్ట్ ఆర్ ఏ పర్సన్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ విల్ హెల్ప్ దెమ్. బికాస్ కొన్ని రోడ్స్ మాస్టర్ ప్లాన్లో ఏవైతే ప్రొజెక్ట్ చేస్తుంటారో అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్కి దగ్గరగా ఉండుంటాయి ఆర్ మూమెంట్లో ఉండుంటాయి. తెలియక ఎక్కడెక్కడో వెళ్ళి ప్లాట్స్ కొనుక్కుంటారు సేయింగ్ అక్కడ నాకు తక్కువకి వచ్చింది. బట్ కొన్ని చోట్ల చెరువులు ఫిల్ చేసి చేస్తుంటారు, కొన్ని చోట్ల సాయిల్ సరిగ్గా ఉండదు, కొన్ని చోట్ల ఇట్ హ్యాస్ కంప్లీట్లీ యునో నాట్ ఏ గుడ్ నైబర్హుడ్ దట్ యూ వాంటెడ్ టు లివ్ ఇన్. సో అలాంటి చోట్ల ఏమవుతుందంటే దే బికమ్ ద ఆడ్ మ్యాన్ అవుట్, రైట్? ఎంతసేపు అన్నా మనము బ్లెండ్ అవ్వడానికి ట్రై చేస్తామే కానీ బట్ ఇక్కడ ఇలాంటి ఏరియాస్కి వెళ్ళేసరికి మనం ఏదైతే లైఫ్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ లైఫ్ స్టైల్ని అక్కడ లీడ్ చేయలేకపోవచ్చు, ఆల్దో వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. సో మీరు చెప్పిన దాని ప్రకారం సపోజ్ ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ అయితే ఆ థింగ్స్ మీరు చూస్తారా, లేదా లైక్ ఇంజనీర్ ఆర్ సమ్ అదర్ పీపుల్ కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందా? See, we have a fair idea about how that area is going to be, almost of all the areas in, and if not, we can consult and we can ask the peers of any other space and Tirupati, and we know majority of it. Otherwise, any other areas and we have a fair idea about how this area is going to be looking like. Second is going to be like ఆ ఏరియాలో మీరు అనుకుంటారు స్ట్రక్చర్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఇల్లులు కడతారు కానీ కార్ యాక్సెస్ కూడా ఉండదు. మా ఇల్లు మేము అక్కడే పెరిగాము, మేము అక్కడే ఉన్నాము. బట్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ కిడ్స్, గ్రాండ్ కిడ్స్ అండ్ ఆల్. సో ఒక 30-40 years ఉన్నప్పుడు ఇఫ్ ద రోడ్ డజంట్ హ్యావ్ ఏ కార్ ఆర్ కార్ ప్యాసేజ్ ఆర్ పార్కింగ్ ఏరియా, సో యువర్ లైఫ్ ఈస్ గోన్ బి క్యాటిక్. సో చాలామంది ఏం చేస్తారంటే నాకు అలవాటు అయిపోయిందని కొనుక్కుంటారు, పొరపాటు అయిందని తెలుసుకుంటారు, సరే ఏం చేస్తాంలే అని ఊరుకుంటారు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యాక్చువల్లీ మేము కూడా జస్ట్ కార్ పార్కింగ్ కోసమే ఆల్మోస్ట్ ఒక ప్లేస్ నుంచి న్యూ ప్లేస్కి షిఫ్ట్ అయ్యి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. రీసెంట్ టైమ్స్లో కార్ పార్కింగ్ అనేది డెఫినెట్లీ ఇట్స్ నీడెడ్. కరెక్ట్. సో యాజ్ ఎ ఆర్కిటెక్ట్గా మీ ఒక ప్రొఫెషనల్లో నేను ఈ థింగ్స్ కాంప్రమైజ్ అవ్వను అనేవి ఏమంటారు? మేజర్లీ ఫస్ట్ ఈస్ గోన్ బి వెంటిలేషన్ ఆన్ టాప్ ప్రయారిటీ. ఏ డిజైన్ తీసుకున్నా టాప్ ప్రయారిటీ వెంటిలేషన్. ఇఫ్ ద స్పేస్ డజంట్ హ్యావ్ ఎనీ గుడ్ వెంటిలేషన్ దెన్ దట్స్ ఎ నో. దాన్ని ఎలాగైనా వెంటిలేషన్ తేవడం మా పని. దట్స్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ఈజ్ గోన్ బీ లైక్ సర్వీసెస్ అండ్ మ్యాపింగ్ ఆఫ్ సర్వీసెస్. ఎలా ఉంటుందంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే నాకు ఎందుకండి, మాకెందుకు ఇంత, బట్ దోస్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్ బికాస్ యూ కాంట్ మోడిఫై ఇట్. థర్డ్ ఈజ్ గోన్ బీ స్ట్రక్చరల్ స్టెబిలిటీ. అంటే చాలామంది ఏం చేస్తారంటే మా మేస్త్రి చెప్పాడండి, మా ఇంజనీర్ చెప్పాడండి, ఒక కాలంలో 10 రాడ్లు వేసేసి కట్టేయచ్చండి. నో, దట్ డజంట్ వర్క్ లైక్ దాట్. సో చాలామందికి ఇంటర్నెట్ రావడం వల్ల, నాలెడ్జ్ పెరిగిపోవడం వల్ల సెల్ఫ్ హెల్ప్ ఎక్కువైపోయింది. ఐ సజెస్ట్ ప్లీజ్ టేక్ సెల్ఫ్ హెల్ప్ బట్ ఆన్ యువర్ సెల్ఫ్, నాట్ ఆన్ ద స్ట్రక్చర్. సో దెర్ ఆర్ ప్రొఫెషనల్స్ అండ్ దే డూ క్యాలిక్యులేషన్స్. ఎందుకు అంటే
స్కూల్కి ఒకటి ఉంటుంది లోడు, హౌస్కి ఒకటి ఉంటుంది, హాస్పిటల్కి ఒకటి ఉంటుంది, హోటల్కి ఒకటి ఉంటుంది. సో అన్నిటికీ ఒకే మందు సెట్ అవ్వదు. జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా పారాసిటమాల్ క్రోసిన్ అన్నట్టు కష్టం కదా ఇది. ఇట్స్ ఎ స్ట్రక్చర్. సో ఎవ్రీ లోడ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ మెషినరీ కౌంట్స్. సో దీస్ 3 థింగ్స్ ఆర్ లైక్ నో, అంటే ఈ మూడిట్లో ఎవరైనా కాంప్రమైజ్ అవుతున్నారంటే సారీ వీ క్యాంట్ హెల్ప్ యూ, బట్ దీస్ థింగ్స్ ఆర్ ఆన్ అవర్ టాప్ ప్రయారిటీ. నైస్. యా. సో యాజ్ అ ఫైనల్ గా, సో ద వన్ అడ్వైస్ యూ వాంట్ టు గివ్ టు అవర్ ఆడియన్స్ బిఫోర్ బయింగ్ ఎ ప్లాట్. Okay. See, before buying a plot, I would seriously suggest you to just check all the other options. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నాకు ఇది దొరికింది అని కొనుక్కుంటారు, బట్ ఆ ఏరియా ఎలాంటిది, దాని గ్రోత్ ఎలా ఉంది, ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎలా గ్రో అయ్యింది అనేది తెలుసుకొని కొనుక్కోండి. సెకండ్, దానిలో ఉండే వాళ్ళు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు ప్రాపర్ సెట్ బ్యాక్స్ అండ్ ఇవి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కడుతున్నారా లేదా చెక్ చేయండి. థర్డ్, ప్లాన్ ఫర్ spaces wherein there are no legal issues, because you see in Hyderabad, right, Hydra వస్తుంది, everything is getting distracted అనేసి, because you don't follow the rules. Do follow the rules. గవర్నమెంట్ ఒక రీజన్ కోసం పెట్టింది, సో దట్ యూ డోంట్ ఎంక్రోచ్ ఇన్ టు అదర్ పర్సన్స్ ఎంటిటీ అండ్ స్పేస్. సో చాలామంది ఎండ్ టు ఎండ్ కట్టి నాకు ల్యాండ్ మ్యాక్సిమం వాడాలనుకుంటారు. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దాట్. అండ్ ప్లాట్ కొనేటప్పుడు అట్లీస్ట్ కన్సల్ట్ ఏ ప్రాపర్ ఆర్కిటెక్ట్ ఆర్ ఇంజనీర్ బిఫోర్ బయింగ్ ఎనీథింగ్ ఆఫ్ ఎనీ సార్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్. యాజ్ అ ఆడియన్స్, మీకు కన్స్ట్రక్షన్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి. యాజ్ ఎ ఆర్కిటెక్ట్ సందీప్ గారిని మీరు ఏదైనా స్పెషల్గా ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా యూ కెన్ కమెంట్. మేబీ నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో మళ్ళీ ఆర్కిటెక్ట్ గారితో మనం ఎపిసోడ్ చేస్తుంటే డెఫినెట్లీ ఆ క్వశ్చన్స్ని తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.